సో నరసింహనాయుడు గారు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధాని మోడీ గారిని కలిశారు. మరి మోడీ గారిని ఆయన ఏం అడిగారు, ఆయన ఏమి ఇచ్చారు, ఎంతవరకు నిధులు వస్తాయి, ఇవన్నిటితో పాటు ఒకవైపు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటాం, రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసము మర్యాదపూర్వకంగా కలుస్తూనే ఉంటామని మాట్లాడుతూ, ఇంకోవైపు ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన కిషన్ రెడ్డి గారిని మాత్రం విమర్శిస్తున్నారు. కిషన్ రెడ్డి గారు కేసీఆర్ గారి పార్ట్నరు, నాకు ఈ మెట్రో రైలు ఇవన్నీ నేను చేస్తే నాకు పేరు వస్తుంది అని చెప్పి కేసీఆర్ గారికి పేరు ఎక్కడ పోతుందో అనే దాంతోనే కిషన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి మద్దతుగా పనిచేస్తున్నారు, ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. అక్కడ కేంద్ర నాయకత్వంతో బాగానే ఉంటున్నారు, ఇక్కడ రాష్ట్ర నాయకత్వం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నమస్తే విజిత గారు, మీకు యోయో టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలు రామ్ గోపాల్ గారికి మరియు గంధం రాములు గారికి, అదేవిధంగా రామమూర్తి గారికి నమస్తే, గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా నాకు అర్థం కానిది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మెచ్యూరిటీతో మాట్లాడడం లేదు. ఇప్పుడు మీరు చూస్తే ఢిల్లీలోనే స్వయంగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాడు, సరే ఒక 6-5 డిమాండ్లు పెట్టాడు. దాన్ని ప్రధానమంత్రిని డిమాండ్లు పెట్టడం ఉండదు, కోరికలు ఉంటాయి. మా రాష్ట్రానికి ఇవి కావాలి, విజ్ఞప్తి చేయడం మాత్రమే, ఇవి చేసి పెట్టండి అని విజ్ఞప్తి చేయడం ఉంటుంది. అంటే మన ప్రతిపక్ష నాయకుడు పోయి జంతర్ మంతర్లో కూర్చొని ఆ డిమాండ్ చేయడం అంటే అది డిమాండ్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో ప్రధానమంత్రిని కలిసిండు, ఈయన ఏ పార్టీ ఆయన ఏ పార్టీ ఇవన్నీ ఏమి ఉండవు. ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్ అడిగిండు, వారు వెంటనే ఇచ్చారు, వెళ్ళారు, అంతే గౌరవంగా. బయటకు వచ్చినాక కూడా మాట్లాడాలి. కానీ ఆయన బయటకు వచ్చాక ఏం మాట్లాడుతున్నాడు, మేము ప్రధానమంత్రి గారికి 6 డిమాండ్లు పెట్టాము, రివర్స్ లో ప్రధానమంత్రి గారు కూడా కొన్ని డిమాండ్లు పెట్టారు అని అన్నాడు. ఎగ్జాక్ట్లీ వర్డింగ్ అది కాకపోవచ్చు, కానీ అర్థం అది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు తెలంగాణకి ఏదైతే గతంలో ఇచ్చామో, ఇప్పుడు బహుశా ఇప్పుడు 2016-17 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, లేకపోతే 4G 5G నెట్వర్క్ కోసం ఏదైతే ఈ వామపక్ష తీవ్రవాద ప్రాంతాలలో ఏర్పాటు చేయడం కోసము సుమారుగా 32,000 కోట్ల ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉంది. ఎందుకంటే దానికి అటవీ క్లియరెన్స్ కావచ్చు, లేకుంటే మిగతా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి కాంట్రిబ్యూషన్ కావచ్చు, ఇవన్నీ చేయడం లేదండి. అట్లనే 3-4 ప్రాజెక్టులు కూడా చెప్పారు. జే చొక్కారావు, దేవాదుల, రాజీవ్ భీమా, ఇట్లా ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్, ఇవన్నీ కూడా చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 18,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం తన కాంట్రిబ్యూషన్ లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి చర్యలు చేపట్టడం లేదంటూ ప్రధానమంత్రి గారు గుర్తు చేశారు. దాన్ని గుర్తు చేయడం అంటారు, లేకుంటే తొందరగా చేసుకోండి, తెలంగాణ బుక్ మేము ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అట్లా ఇంకా 2-3 ఉన్నాయి, ప్రజలకు తెలవాలి. ఇప్పుడు బీబీ నగర్ ఎయిమ్స్కు కేవలం 1,365 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే అది కంప్లీట్ అవుతుంది. అట్లా ఈఎస్ఐ హాస్పిటల్ ఒకటి శంషాబాద్లో మంజూరు చేశారు, దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం 100 పడకల హాస్పిటల్, దానికి కూడా దాదాపు ఒక 150 కోట్లు ఇస్తే సరిపోద్ది రాష్ట్ర ప్రభుత్వం, కానీ ఇవ్వడం లేదు. అట్లే మనోహరాబాద్ నుంచి ఏది మన కొత్తపల్లికి రైల్వే లైను, వీటి విషయంలో కూడా అప్పుడు జాయింట్గా చేద్దామనే దాని మీద కేంద్రం ప్రతిపాదిస్తే రాష్ట్ర ప్రభుత్వము టెంటేటివ్గా ఓకే చేసింది, కానీ ఇంతవరకు నిధులు కానీ మిగతా దానికి కావాల్సినటువంటి భూములు కేటాయింపులు కానీ చేయడం లేదు. ఈ విషయాలు ప్రధానమంత్రి గారు చెప్పారు. దాన్ని కూడా ఏంటంటే ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు సరే అంతర్గతంగా అక్కడ ఏం మాట్లాడుకున్నారో విషయాన్ని బహిర్గతం చేశారు. ఈ మాటకు వస్తే బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ రాష్ట్రానికి ఏమిచ్చింది అనే విషయంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు బహిర్గతం చేశారు. ఎన్ని వేల కోట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము నిస్సహాయ స్థితిలో, అంటే గతంలో కేసీఆర్ ఏదైతే దుర్మార్గమైనటువంటి ఆలోచన, కేంద్రాల నుంచి మాకు రావాల్సినవన్నీ కూడా ఊరికే పైకి అడగడము, కానీ వాళ్ళు చేయాల్సినవి చేయకుండా, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏమి ఇవ్వకుండా నొక్కి పెట్టి ఆ ప్రాజెక్టులు రాకుండా అడ్డుకున్న విషయాన్ని నిన్నటి రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన బహిర్గతం చేసింది. ఒక విధంగా మనం రేవంత్ రెడ్డిని అభినందించాలి, ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏ విధంగా ఉందో చెప్పాడు. కానీ 14 నెలల నుంచి వీరు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు వీరు కూడా కార్యాచరణలో వీరు ఇవన్నీ ఎందుకు క్లియర్ చేయలేదు? ఇలా ప్రధానమంత్రి గారికి ఇన్నిసార్లు కలిసినా కూడా ఇప్పుడు ఎందుకు గుర్తు చేశారు? అరే కనీసం మీరైనా పట్టించుకోండి అయ్యా, చేస్తే మీకు ఇంత లాభం జరుగుద్ది,
అని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే అడుగుతున్నారో మూసీ ప్రక్షాళన కావచ్చు, మెట్రో ఎక్స్టెన్షన్ కావచ్చు, మరి గ్రీన్ ఫీల్డ్ ఏదైతే అడిగారో హైవే, రైల్వే జోన్, డ్రై పోర్ట్ కోసం, డ్రై పోర్ట్ ఏది బందర్ నుంచి తెలంగాణ డ్రై పోర్ట్ కోసం ఏదైతే అడిగారో, అట్లే 55 కిలోమీటర్ల మూసీ ప్రక్షాళన చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడ గుజరాత్లో చేశారు కదా. కాబట్టి దానికి కూడా అంటే ఇప్పుడు అడిగారు, కేంద్రం దగ్గర ప్రపోజల్ పెట్టారు, ఎన్నికల ముందో కేంద్రం ఇస్తుంది. కానీ వెంటనే బయటకు వచ్చి మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారు మోకాళ్ళట్టే ప్రయత్నం చేశారు. దానికి మీరు ఇచ్చిన డిమాండ్లకు అంటే కేంద్రాన్ని బదనాం చేయడమే పని పెట్టుకున్నారో నాకైతే అర్థమైతలేదు. కిషన్ రెడ్డి ఎందుకు బాధ్యత చేయాలి? ఇప్పుడు మీరు ఎప్పుడైతే స్వయంగా ప్రధానమంత్రినే అడిగారో, ప్రధానమంత్రి గారు లేకుంటే హోంమంత్రి గారు లేకుంటే మీకున్న రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సంబంధాలను బట్టి డెఫినెట్గా చేస్తారు. అంటే మీరు ఇస్తే ఏమన్నా కిషన్ రెడ్డి వద్దంటాడా? ఇప్పుడు కిషన్ రెడ్డికి తీసుకొస్తే ముందు కేంద్రం ఏదైనా శాంక్షన్ చేస్తే మొట్టమొదటి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కిషన్ రెడ్డి క్లెయిమ్ చేసుకుంటాడు కదా, మా బండి సంజయ్ క్లెయిమ్ చేసుకుంటాడు కదా. మాకు పేరు రాదా? ఆయనకు పేరు రాదా? ఎందుకు అడ్డుకుంటాడు? కాబట్టి ఆదిలోని హంసపాద అన్నట్టు లేకుంటే దాన్ని ఏమంటారు, ముందే దాన్ని శంకిస్తూ ఈ విధంగా మాట్లాడటము ముఖ్యమంత్రి స్థాయికి సరిపోదు. ఒక ముఖ్యమంత్రి మ్యాచ్యూర్డ్గా మాట్లాడాలి. ప్రధానమంత్రితో ఒక సమావేశం జరిగింది, మీరు ఎంత దాన్ని ఉపయోగించుకోవాలి, వెంటనే బయటికి రాగానే నీరు గార్చే పని చేస్తున్నారు. అంటే కిషన్ రెడ్డి గారు అడ్డుకోవాలా, నేను బీజేపీని బదనాం చేస్తూ పోవాలా, కేసీఆర్ లాగా 5 ఏళ్ళు కాలం గడిపేయాలా, కేంద్రాన్ని బదనాం చేయాలా? ఇది కరెక్ట్ విధానం కాదనేది నా అభిప్రాయం. వారు ఇవాళ కిషన్ రెడ్డి గారు డెఫినెట్గా వారు చేసేది వారు చేస్తారు. మొన్న చెప్పారు క్లియర్గా, మొన్న గతంలో ఎలక్షన్స్ ముందు కూడా పెట్టి ప్రెస్ మీట్ చెప్పారు, మళ్ళీ రీసెంట్గా కూడా చెప్పారు. 10 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇప్పటి వరకు కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చినాయి. నాకు దమ్ముంటే చర్చకు రమ్మని చెప్తున్నాడు. మీరు అది ఇచ్చిపెట్టి రాజకీయం ఎందుకు చేస్తారండి? ఇప్పుడు నిన్నటిదాకా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం రాజకీయం చేసారు, ఓట్లు అడిగినరు. ఆ ఓట్లు అడగడం కోసం ఏం చేశారు? అదేదో ఇది ఉంది కదా, ఫోన్ ట్యాపింగ్లో కేంద్రాన్ని బదనాం చేసే పని చేసిపోయినావు. ఎవరు నమ్ముతారండి మిమ్మల్ని? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మీరు కేసు పెట్టిర్రు, దర్యాప్తు చేస్తున్నారు. మీరు దాన్ని సిబిఐకి అప్పచెప్పలేదు, కేంద్రానికి అప్పచెప్పలేదు. కొన్ని కేంద్ర ఇన్నిసార్లు పోయినావు, కేంద్ర హోంమంత్రికి పిలిచి ఒక మాట కలిసి మరి ఆ ప్రభాకర్ రావుని శ్రావణ్ రావుని తీసుకురావడం కోసం మీరు ప్రయత్నం చేయమని చెప్పని కూడా లేదు. ఎందుకు బదనాం చేస్తారు? ఎన్నికల్లో మాత్రం దాన్ని దుష్ప్రచారం చేసిపోయిండు. ఎవరు నమ్ముతారండి దాన్ని? వాళ్ళు అడుగుతున్నారు. మా బండి సంజయ్ సవాల్ చేసిండు, సిబిఐకి ఇవ్వండి మేము పట్టుకొస్తామని చెప్పేసి. ఇవ్వచ్చు కదా. అంటే సిబిఐకి ఇస్తే రేపు పొద్దున ఈ ఒక్కదానికే కాదు కదా సిబిఐ. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, సిబిఐ రాకుండా బ్యాన్ చేసింది కేసీఆర్. కరెక్ట్గా లిక్కర్ స్కామ్ బయటపడ్డ మరుక్షణం ఎవరికి తెలియకుండా అక్కడ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ బయటపడ్డది. కేసీఆర్ ఒక జీవో ఇచ్చిండు రహస్యంగా, ఏమని, సిబిఐని ఈ రాష్ట్రానికి రావద్దు అని. అది ఒక 4 నెలల తర్వాత 3 నెలల తర్వాత బయటకు వచ్చింది. అప్పటి నుంచి మీరు ఎందుకు లిఫ్ట్ చేస్తలేరు? అంటే మీకు ఏం భయం? అంటే రేపు మీ కుంభకోణాల విషయంలో కూడా సిబిఐ జోక్యం చేసుకుంటుంది అనేటువంటి ఉన్నది కదా మీకు. ఈ విధంగా ఏదైతే ఉందో ఒకవైపు బదనాం చేస్తూ ఇగో అంటే దీన్ని ఏమంటారంటే నోటితో ఏమంటారు సార్, అది నొసటితో వెక్కిరించినట్టుగా, నోటితో నవ్వుతూ నొసలతో వెక్కిరిస్తే, నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తే ఎట్లా జరుగుతాయండి పనులు? చెయ్యమని అట్లని మేము చేయమని అంటలేము. ఆయన అవగాహన రాహిత్యంతో ఏం మాట్లాడినా కూడా మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యమే. తెలంగాణ నుంచి మాకు 8 మంది ఎంపీలను ఇచ్చారు. రేపు పొద్దున మేము తెలంగాణలో అధికారం అడగాలి కాబట్టి ప్రజలకు చేయాల్సింది చేస్తాం, డెఫినెట్గా చేస్తారు. మీరు చూసుకుంటే గతంలో కాంగ్రెస్ పరిపాలనలో కేంద్రంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వివక్ష ఉండేదో, రాష్ట్రాలను తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసము రూపాయి ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళకి అనుకూలం ఉన్న ప్రభుత్వాలకు ఇచ్చేది, మిగతా వాళ్ళకి ఇచ్చేది కాదు. ఇప్పుడు అట్లా లేదు. ఇంకా సక్రమంగా మనకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటాను కూడా సకాలంలో ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇక్కడ వీడు కొట్టుకొని సావాలా, అప్పుడు మా కాలబేరంకి వస్తుడు అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను ఆ విధంగా చేశారు. 356 ఆర్టికల్ను ఉపయోగించుకుని ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేశారు. బీజేపీలో ఒక్క ఉదాహరణ చూపించండి, ఒక్క ముఖ్యమంత్రిని
ఇలా తమిళనాడులో ఎంత వ్యతిరేకించినా ఆ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాం 10 సంవత్సరాల నుంచి. ఎక్కడ ఉపయోగిస్తలేమే. ఏ రాష్ట్రంలో కూడా ఈవెన్ శాంతి భద్రత పేరు మీద కానీ ఇలా మమతా బెనర్జీ ఎన్ని దుష్కృత్యాలు చేస్తున్నది. ఒక్క ఇన్సిడెంట్ ఎంత మంది మీద ఎంత అరాచకం. నాయన చాలా రాష్ట్రాల్లో అధికారం నుంచి దించేశారు కానీ కిషన్ రెడ్డి గారికి బాధ్యత ఉందా? ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉందా? ప్రజలు అక్కడ ఎన్నుకోబడ్డటువంటి నాయకులు కోరుకుంటే అధికారం ఉంటది, లేకుంటే పోతుంది. రేపు కూడా ఇప్పుడు మీ ఎంబడున్న వాళ్ళందరూ పోయి మూకుమ్మడిగా పోతే మీరు ఏం చేస్తారండి? నిన్న పోయి మహబూబ్నగర్ లో 12 మంది పెట్టారు, రేపు 50 మంది మీటింగ్ పెడతారు. మేమేం చేస్తాం దాన్ని? అంటే రేపు నిన్న 12 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టి మీ మీద అసంతృప్తి 12 మంది లేదు, ఎవరు అంత ఊహాజానాలు. కానీ కిషన్ రెడ్డి ఒకటి నాయన, కిషన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉందా? కిషన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉందా? అనెతికల్ గా రాజీనామా చేయకుండా ఏ ఒక్కరిని కూడా చేర్చుకోలేదు. మీరు ఇంకా పదే పాడిందే పాడరా పాసిపర్ల దాసరి అంటే నేనేం చేయగలిగింది లేదు. మీరు అట్లే అంటుండ్రి. రేపు 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మాడు బగలబోతుంది. మీరు చూడండి ఏం జరగబోతుందో. నేను ఇవాళ చెప్తున్నా, మళ్ళీ 1 వీక్ 3 ఎమ్మెల్సీలు వస్తే ఈ రాష్ట్రానికి నిధులిస్తారా? రాదు, మీకు ఒక్కటి సీట్ కూడా రాదు. మీరు నిలబెట్టిందే ఒక్కరు. ఆ ఒక్కరు కూడా బయటకు తెచ్చి పెట్టిరు. మీ పార్టీలో పెట్టిరా? పైసలు బాగున్నాయని చెప్పి తెచ్చి పెట్టిరు. నేను నిజామాబాద్, నేను ఓటర్ని ఇలా ఓటేసి వచ్చి చెప్తున్నా. తర్వాత అక్కడ 3 ఆఫ్ ది గ్రాడ్యుయేట్స్, 3 ఆఫ్ ది టీచర్స్ 100% బీజేపీ గెలవబోతుంది. అప్పుడన్నా కనీసం రేవంత్ రెడ్డిలో మ్యాచ్యూరిటీ పెరిగి ఇంకా సక్రమమైన పరిపాలన ఇస్తారని కోరుకుందాం. మీరు తెచ్చుకున్న మాల్కా కొమరాయి కూడా విద్యా సంస్థల అధినేత, కోట్లు వేల కోట్లు ఉన్నాయి. మీరు తెచ్చుకున్న వేల కోట్ల మధ్య తెచ్చుకున్నారు. అనామకుడికో లేకపోతే ఒక ఉద్యమకారుడికి ఇయ్యలేదనా? ఎమ్మెల్సీ సీటు గెలిచినా గెలవకపోయినా మాకు పెద్ద ఫరక్ పడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు. కాబట్టి దాన్ని వాళ్ళు ఎంత సీరియస్ గా తీసుకున్నారో అనేది తెలుస్తుంది. ఓటమి గురించి కాదు, ఇవి పెద్ద లెక్కలే కాదు. ఇది సరే, లెక్కలకు వచ్చేది కాదు. ఇది ఎలక్షన్ వేరు అన్న నాయడన్నా. ఎలక్షన్ వేరు, సంక్షేమం వేరు. మీ ఎంపీలు మీ ఇద్దరు మంత్రులు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఇస్తే ఎందుకు ఆ మాట మాడతారు? ఎందుకు మాట మాడతారు? ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారం చేసిందంటేనే అది రేపు పొద్దున అధిష్టానంలో మొట్టికాయలు పడతాయి. అవన్నీ అట్లా ఉండదు. ఎలక్షన్ వేరు.